Dream Media presents Tollywood Teen Patti, the three best sentiment scenes. హలో. హాయ్ ఆంటీ. హాయ్ బన్నీ. ఫోన్ అమ్మకివమ్మా. అలాగే. నీకు అసలు బుద్ధుందా? వీళ్ళని తప్పించుకోవడానికేగా మనం అమెరికా వెళ్ళింది. మళ్ళీ ఒక్కొక్కళ్ళని అక్కడికి చేరుస్తావా? నేను ఇంత బుద్ధి లేదానా నీ ఉద్దేశం? మమ్మీ ఫోన్. హంసని అమెరికా తీసుకెళ్లేది ఎందుకు అనుకుంటున్నావు? అక్కడేటూ మనకి నౌకర్లు పెట్టుకునే అవకాశం లేదు. అందుకే దీనికింత ముద్ద పడేస్తే జీతం పత్తిలేని పని మనిషిలా పడుంటుంది. దాని ప్రేమేటూ ఫెయిల్ అయింది. పెళ్లి పెటాకులు ఎలాగో చేసుకోదు. అర్థమైందా? అమ్మ సుధా, ఇదా నీ ప్లాను? హ్యాట్స్ ఆఫ్ యువర్ బ్రెయిన్స్. అమ్మో, వాళ్ళ ముందు ఎంత ప్రేమ ఎంత సెంటిమెంట్ పిండేశావు. చివరికి నీ గురించి ఇంత బాగా తెలిసి నేనే నమ్మేశాను. నానా, విటమిన్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఉంటాను. బాయ్. నీతో మాట్లాడుతుంటే అమ్మ నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మా సీత. ఏంటి బాబాయ్, టిఫిన్ నువ్వు తెచ్చావు? పెసరట్టేనా? ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసిందేనా? అల్లం పచ్చడి నంచుకుని తింటే ప్రాణం ఎటో పోతుందనుకో. ఏడవడానికి ఇంకా టైం ఉంది బాబాయ్. అమ్మా, నాలాగే నా గుండె కూడా తొందరపాటు ఎక్కువ. పిచ్చుకుంటే పిడికిడంత ఉంటుంది. దానికేం తెలుసు బాబు, పెరుగుట విరుగుట కొరకేనని. అమ్మా సీత, అతి వేషాలు కాకపోతే నాకుండా నా మొగుడు అంటూ అన్ని 100 సార్లు కొట్టుకోవడం ఎందుకో ఆశ. అంతేలే, నాలో ఉన్నప్పుడు నా బుద్ధులు కాక ఇంకో బుద్ధులు ఎలా వస్తాయి? ఇంత కష్టం వచ్చిందంటే పిచ్చి. డాక్టర్ చెప్పగానే మొదట నాకు అలాగే అనిపించింది. ఆ తర్వాత దిగులేసింది, పెంగేసింది. ఈ విషయానికి తెలిస్తే తట్టుకోలేరు, ఎప్పటికీ మామూలు మనిషి అవ్వలేరు. నేను పోయాక మళ్ళీ పెళ్లి కూడా చేసుకోరు. అంత ప్రేమ నేనంటే. అలా జరగకూడదు. నేను పోయేలోపు ఆయన పెళ్లి చేసుకోవాలంటే నా మీద ఆయన కోపం రావాలి. అందుకే చిన్న విషయాలకి పెద్ద రాద్ధాంతం చేశారు. సుధ నాకు నచ్చింది. ఆయన గురించి క్షుణ్ణంగా తెలిసిన పిల్ల. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని లేనిపోని సంబంధం అంటగట్టాను. అభం శుభం తెలియని సుధ మీద అభండాలు వేశారు. సుధని ఇంటి వాళ్ళు ఎళ్ళగొడితే ఆయన మా ఇంటికి తీసుకొస్తారని నాకు తెలుసు. అందుకే అలా చేశాను. నేను చాలా గడుస్తాను కదా బాబాయ్. నేను విడాకులు తీసుకుంటే గాని ఆయన పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. బాబాయ్, నాకు విడాకులు ఇప్పిస్తావు కదా? ఎన్నో జంటల్ని విడదీసిన పాపం ఊరికే పోతుంది. మొదట పిల్లలు లేకుండా చేసింది, ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా తీసుకుపోతుంది. కూతురికి విడాకులు ఇమ్మని తనే వాదించే అదృష్టం ఏంటంటే కలుగుతుందమ్మా. విడాకులు ఇప్పిస్తానమ్మా. నేనే దగ్గరుండి నీ సంసారాన్ని చెడగొట్టేస్తాను. బాబాయ్, నువ్వు పోలా మనిషివి. గడుస్తానో ఏ కోసానా లేదు. తొందరపడి నేను పోతున్న విషయం ఎవరితోనూ అనుకో. అందరూ ఇప్పుడు ఏడ్చేస్తే నేను పోయాక ఏడవడానికి ఎవరికి కన్నీళ్లు మిగలవు. చెప్పదని మాటివు బాబాయ్.
This was today's Teen Patti. For more